హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ చూసారా ఫ్రెండ్స్? బోటి ఈగురు వండిపోతున్నాను ఫ్రెండ్స్. సగం బోటి అయితే గోంగూర వేసి వండాను. ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి తినలేం కదా, ఎక్కువ తినే వాళ్ళకి అలవాటు ఉంటే ఒకసారిలో అయిపోద్ది ఫ్రెండ్స్. మా ఇంట్లో ఎవరు తినరు బోటి, మటన్ ఇవన్నీ ఇష్టంగా తినేది నేనే. అందుకని 2 సార్లుగా వండుకుంటున్నాను. తినటానికి ఎంత రుచిగా ఉంటుందో దీని పని చేయటానికి కూడా అంతే కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బోటి మనం ఎంత శుభ్రం చేయాలంటే చెప్పలేము. చేసేవాళ్ళకి తెలుస్తుంది, తినేవాళ్ళకి కూడా తెలిసిద్ది ఎంత రుచిగా తింటామో. అంత కష్టపడాలి. ఇది చేసి 10 సార్లు కడిగి శుభ్రంగా ఉడకపెట్టి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీళ్ళంతా డ్రై అయిపోయిన దాకా ఉడకనిచ్చాను ఫ్రెండ్స్. ఇదిగో ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఉప్పు వేసి ఉడికించుకున్నాను కాబట్టి ఇంకా దీంట్లో ఉప్పు గిన్నెలో పక్కన పెట్టుకోలేదు ఫ్రెండ్స్. కొంచెం వీడియో తీశాను, ఫస్ట్ నుంచి తీశాను. ఎప్పుడు చెప్పేది ఆగిపోయింది, ఇంకా నయం స్టార్టింగ్లో ఆగిపోయింది కాబట్టి చూపించగలుగుతున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసి దాంట్లో చెక్క, లవంగ, యాలక్కాయ వేసి కస్తూరి మేతి వేసి ఉల్లిపాయ వేగిన దాకా వేగనిచ్చి ఎర్రగా వేగిన తర్వాత టమాటా కూడా వేసేసి ఇలా వేపుతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆగిపోయింది మీకు చెప్తున్నాను. ఆ కొంచెం కూడా పెడతాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఫస్ట్ నుంచి. ఏంటో నాకు చెప్పడానికి కూడా ఇదిగా బాధగానే ఉంది, కానీ తప్పదు. వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న బోటి వేసేసుకున్నాం. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను, టమాటా వేసాను, అన్నీ వేగినాయి ఫ్రెండ్స్. ఉడకపెట్టుకున్న బోటి వేసేసుకున్నాం. కొంచెం అయితే గోంగూరలో వేసి వండుకున్నాను ఫ్రెండ్స్. దోసకాయ గోంగూరలో వేసి నాకు ఇష్టం. ఇది ఒకసారి గోంగూరలో వేసి వండింది పెట్టాను ఫ్రెండ్స్, వీడియో పెట్టాను. అందుకని ఇప్పుడు ఉట్టిదే ఇగురు వండటం చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. బోటి కొంచెం ఉడకనిచ్చాక ఈ కారం, పసుపు, మసాలా వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, ఇంకా మళ్ళీ నీళ్ళూరిని ఇలా నీరుగా ఉన్నప్పుడే ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కష్టం అయిపోద్ది. ఉడికించినప్పుడు కొంచెం వేసాను, ఉల్లిపాయల్లో కొంచెం వేసాను. ఇప్పుడు కారం, పసుపు, మసాలా వేసేద్దాం. నేను 2 స్పూన్లు కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది. మీరు తినగలిగినంత వేసుకోండి. ముందే ఉడికించాం కనుక మెత్తగా తొందరగా అయిపోద్ది ఫ్రెండ్స్. కూర లేట్ అవ్వదు. కొంచెం నీళ్లు పోసి ఉడికిద్దాం. ఇది ఎంత కష్టమో చేయటానికి. మా అమ్మ చేసి పెడుతుంటే తినేటప్పుడు ఏం కష్టం అనిపించలేదు, కానీ ఇప్పుడు మా అమ్మ లేదు, పైకి వెళ్ళిపోయింది కాబట్టి నేను చేసుకునేటప్పుడు తెలుస్తుంది దాని కష్టం ఏంటో. అయినా తిడతా ఉండేది. తినటం తెలుసు కానీ చేయటం రాదు, నేర్చుకోవు అని చెప్పి అన్నీ నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకంటే తినాలి కదా. ఉప్పు ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్. మీకు చెప్తే నమ్మరు, కానీ మా అమ్మ కనీసం నన్ను అప్పుడు బియ్యం ఏరుకునేలాగుండే కదా, ఏ బియ్యం కూడా ఏరనిచ్చేది కాదు, ఏ పని చేయనిచ్చేది కాదు. చెల్లెళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళతో చేయించి నేను సైడ్ అయిపోయేదాన్ని. ఏంటంటే ఇంటికి పెద్దదాన్ని కాబట్టి అజమాయిషి ఉండేది. చేయి మీద కొట్టేసిద్దేమో అక్క అని చెప్పేసి ఈరోజు అన్నీ నేర్చుకొని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తప్పదు. పిల్లలు మా అమ్మ అంటూ ఉండేది, ఇప్పుడు నేర్చుకోకపోతే నీ పిల్లలకి ఏం వండి పెడతావు, ఏం చేస్తావు అని చెప్పి. పెద్దవాడు చెప్పేది నిజమే కదా ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. 1 నిమిషం కొత్తిమీర జల్లి ఆపేసుకుంటే అయిపోద్ది ఫ్రెండ్స్. కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ ఫ్రెండ్స్. ఒక ముక్క అయితే వేసుకుందాం. ఇలా మనం చేసి పెట్టుకున్నాం అంటే 4-5 కూరల్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్న ముక్క కొబ్బరి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. ఇది ఇంకా
కరగాలి కదా, ఒక నిమిషం ఆగుదాం. ఎప్పుడు ఇలా చేసి పెట్టుకుంటా ఫ్రెండ్స్. చేసి పెట్టుకుంటే మనకి 2-3 కూరల్లోకి వచ్చింది. అప్పటికప్పుడు అంటే కొంచెం కొంచెం చేయాలంటే మనకి తొందరగా పని అవ్వాలంటే ఇలా చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గుమగుమలాడుతుంది ఫ్రెండ్స్ బోటి. అందరికి ఇష్టమైన బోటి ఫ్రెండ్స్. మా ఇంట్లో మాత్రం నాకే ఇష్టం ఫ్రెండ్స్. చికెన్కి సంబంధించినవి ఏమన్నా తింటారు కానీ మటన్కి సంబంధించినవి మాత్రం నేనే. ఉడికిపోయింది. ముందు ఉడికి కూరలో ఉడికి మేగడలాగా అయిపోయింది ఫ్రెండ్స్ ముక్కలు. కొత్తిమీర జల్లు దింపేసుకోవటమే. ప్రస్తుతానికి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, అందుకని వేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వేడి వేడి రైస్, బోటి కర్రీ ఈరోజు స్పెషల్ ఫ్రెండ్స్. నేనైతే అన్నం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది గోంగూర బోటి. ఇవాళ అన్నీ ఇష్టమైనవి, నాకు చాలా ఇష్టమైన కర్రీసే. చూసారుగా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మర్చిపోమాకండి ఫ్రెండ్స్.